Arithmetic number system model 4. Question number 1. The sum of all natural numbers between 100 and 200 which are multiples of 3. Okay, multiples of 3 అంటే 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ 100కి 200కి మధ్యలో 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయి, వాటిని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ అంటే వాటిని యాడ్ చేస్తే అంత వస్తుంది. ముందు ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. దీని ప్రీవియస్ వీడియో మోడల్ 3 చూసినట్టయితే ముందు ఏం చెప్పాము, వీటి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేవి 3 టేబుల్లో వచ్చేటటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి అది చేసాం. ఇప్పుడు దీని తర్వాత మోడల్ ఏంటంటే అవి ఎన్ని ఉంటాయో కనుక్కొని అవి యాడ్ చేస్తే ఎన్ని వస్తాయి, అవి యాడ్ చేసినట్టయితే ఎన్ని వస్తాయి అనేది మనం కనుక్కుంటాం అనమాట. ఓకేనా, దాన్ని మనం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఇందులో 3 టేబుల్ వచ్చే నెంబర్స్ ఏంటి, 3. దీని తర్వాత 3 టేబుల్ 100 తర్వాత 3 టేబుల్ వచ్చే నెంబర్ ఏంటి, ఫస్ట్ 102, నెక్స్ట్ 105, నెక్స్ట్ అండ్ సో ఆన్. 3 టేబుల్లో దీనికి ముందు వచ్చే నెంబర్ ఏంటి, 198. ఇది ఎలా చెప్పవచ్చు సార్ అని అడిగితే 2 టేబుల్ని 3 టేబుల్లో డివైడ్ చేయండి. వచ్చి డివైడ్ చేస్తే 3 6 18, ఇంకా ఎంత ఉంది, 2 ఉంది, 0 ఉంది. 3 6 18 పోతే ఇంకా ఎంత మిగిలింది, 2. ఆ 2ని రిమైనింగ్ ఎంత మిగిలిపోయిందో ఆ 2ని తీసేయండి, తీసేస్తే 198 అదనమాట. వచ్చి ఓకేనా, రిమైనింగ్ మిగిలిపోయిన నెంబర్ని మనం తీసేస్తే సపరేట్ చేసేస్తే దాని నుంచి లెస్ చేసేస్తే మనకి లాస్ట్ నెంబరు అంటే 2కి ముందున్న నెంబరు ఏదైతే 3 టేబుల్లో పోతుందో అది వచ్చేస్తుంది. ఓకే, క్లియర్, అర్థమైంది. దీని ముందు వీడియో కూడా మీరు చూసుంటే సిరీస్ అనేది వచ్చింది. సిరీస్లో దీన్ని ఏమంటారని చెప్పాను, ఏ. దీంట్లోంచి ఇది లెస్ చేస్తే వచ్చే నెంబరు ఏంటంటే కామన్ డిఫరెన్స్ అంటారు, డీతో ఇండికేట్ చేస్తారు. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 3 అనమాట. ఓకే, లాస్ట్ టర్మ్ని ఏఎన్ అని అంటారు లేదా ఎల్ అని అంటారు. ఓకే, ఇప్పుడు వచ్చి ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కనుక్కోవడానికి ఫార్ములా. ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్ 198. ఓకే, ఏ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఆన్సర్ లాస్ట్ వేసి వస్తుంది. డి అంటే కామన్ డిఫరెన్స్ 3 కదా, అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అనమాట. ఇప్పుడు ఫాస్ట్గా చేసుకోండి. 102 ప్లస్ 3 ఇంటూ ఎన్ 3n మైనస్ 3 ఇంటూ 1 3 1. ఓకే, ఎంత వచ్చింది 198. 3 లెస్ చేసాను, 3 లెస్ చేస్తే 99 ప్లస్ 3n, అంతే కదా, 3 లెస్ చేసేస్తాం. ఇప్పుడు వచ్చి 99 యువతలోకి వస్తే మైనస్ వస్తే మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 99 తీసేయాలి అంటే ఇంకా 99 ఉంటుందన్నమాట. 198లోంచి 99, 18లోంచి 9 లెస్ చేస్తే 9, 18లోంచి 9 లెస్ చేస్తే 9, 99 మైనస్ 3 యువతల 3 తీసుకొస్తే డివైడ్ చేస్తుంది, అంతే కదా, 3 తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. 99/3 ఈక్వల్స్ టు n. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 3s 3 3s అంటే ఎన్ని టైమ్స్ ఉంటాయి, 33 ఉంటాయి. ఇది కదా ఆన్సర్, మనకి ఫైనల్ ఆన్సర్ 33 ఉంటాయి. ఈ 33 టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 33 టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, అసలు యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుందో తెలుసుకోవడానికి మరో ఫార్ములా ఉంది, Sn ఈక్వల్స్ టు n/2 a ప్లస్ ఎల్. Sn అంటే ఇప్పుడు ఎన్ని టైమ్స్ వచ్చాయి, 33. ఆ 33 టైమ్స్ని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ 33 టైమ్స్ అని అర్థం. n అంటే ఎంత, 33 టైమ్స్ బై 2. ఏ అంటే ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ టర్మ్ అని 102 ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్ 108. ఓకే, 33/2 దీనికి ఇది యాడ్ చేసినట్టయితే 300 వస్తుంది. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేస్తే 150, అంతే కదా, 150 అంటే 150ని 300 చేత మల్టిప్లై చేసి దీన్ని మల్టిప్లై చేస్తే 4950 మల్టిప్లై చేసి. ఓకే, ఇది వచ్చేసింది ఆల్రెడీ. ఆన్సర్ ఏంటంటే మనకి ఆన్సర్ దొరికేసింది బి. ఇది
అంటే మీకు క్లియర్గా తెలుసు. అంటే దీన్ని కొంచెం ప్రాక్టీస్, అంటే ఒక మోడల్ సమ్స్ ఒకే దగ్గర చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఫార్ములా చదివేసి ఇంత లెంత్ అవుతుందంటే అవ్వదు. ఫార్ములా మీకు తెలియదు కాబట్టి రాసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. థర్డ్ స్టెప్ వేస్తే డైరెక్ట్గా 3 స్టెప్స్లో ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అది ప్రాక్టీస్ మీద మీకు తెలుస్తుంది. అలా డైరెక్ట్గా చేసేసినట్టయితే మళ్ళీ ఆ ఫార్ములా వేయకుండా చేసేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా అర్థం కాదు కదా. అందుకని చెప్పేసి నేను ఆ ఫార్ములా వేసి నీట్గా చేస్తున్నాను. ఓకే, చూడండి నెక్స్ట్ సమ్. ఇప్పుడు చూస్తే ద సమ్ ఆఫ్ ఆల్ ద 2 డిజిట్ నెంబర్స్. 2 డిజిట్ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 10 దగ్గర నుంచి 11, 12 ఎక్కడ వరకు ఉంటాయి? 2 డిజిట్ నెంబర్స్ 99 వరకు ఉంటాయి. ఈ సిరీస్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, మీకు అర్థమైందా? 2 డిజిట్ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది. అయితే ఫస్ట్ ఇవి ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి. ఫస్ట్ అది అనమాట. ఫస్ట్ ఇవి ఎన్ని టైమ్స్ ఉంటాయో కనుక్కోవాలి. దానికోసం ఇది ఏ, ఇందులోంచి ఇది లెస్ చేస్తే D1, నెక్స్ట్ వచ్చి ఇది AN లేదా L అని కూడా అనొచ్చు. దీని ఫార్ములా వచ్చేసింది AN = A + n - 1 × D. AN అంటే చివరి టర్మ్ 99, A 10 + n - 1, D వచ్చి 1 చేత మల్టిఫై చేస్తే అదే వస్తుంది. 99 = 10 అవతల పక్క లెస్ తీసుకెళ్ళిపోతే మైనస్ కదా, 89 వేసేద్దామా? ఎస్. ఇప్పుడు వచ్చి 1 చేత మల్టిప్లై చేస్తే n - 1 వస్తుంది. 1 అవతలకి తీసుకొస్తే 90. అంటే ఎన్ని టైమ్స్ ఉంటాయి? 90 టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు 90 టైమ్స్ని యాడ్ చేస్తే ఎన్ని వస్తాయి కనుక్కోవాలంటే ఇంకో ఫార్ములా ఉందని చెప్పాను కదా, n/2 A + L. ఫస్ట్ n అంటే ఎన్ని టైమ్స్ ఉంటాయి? 90 టైమ్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ 90 టైమ్స్ 90/2. ఏ అంటే ఎంత? ఫస్ట్ 10, L లాస్ట్ టైం 99. ఓకే, క్యాన్సిల్ ఇస్ ద 45 × 109, అంతే కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్టయితే 4905 వస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చి లాస్ట్ వన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది వచ్చి ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. కొంచెం ఇంకా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తే నీ ఫామ్లో వేయకుండానే వేసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ ఈజీగా వేసేయచ్చు. ఓకే, ఇక్కడ A + L అంటే మీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ డైరెక్ట్గా యాడ్ చేసుకొని ఇక్కడ రాసేసుకోవచ్చు. ఈ స్టెప్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ యాడ్ చేసుకోవచ్చు. n/2 అంటే ఎన్ని టైమ్స్ ఉన్నాయి, దాంట్లో హాఫ్ 45 డైరెక్ట్గా మల్టిప్లై చేసేసుకోవచ్చు. ఈ రెండు మల్టిప్లై చేసి ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 100, 500 విచ్ ఆర్ డివిజిబుల్ బై 8. 100కి 500కి మధ్యలో 8 చేత డివిజిబుల్ అయ్యే లేదా 8 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయి? వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ అంటే వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, అర్థమైంది కదా. కొంచెం ముందు సిరీస్ రాసుకోవాలి. ఓకే, వీడియో బై వీడియో ఫాలో అయినట్టయితే మీరు నిజంగా ప్రతిదీ అర్థమవుతుంది. ఈ వీడియో కొంచెం పాస్ట్ అయిందేమో సార్ అన్నట్టు ఉండదు. మీరు వీడియో బై వీడియో ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ వీడియో నుంచి. ఓకే, ఇప్పుడు చూస్తే ఫస్ట్ సిరీస్ రాసుకుంటే 104, నెక్స్ట్ 112. ఇది ఎలా రాస్తున్నానో మీకు ఆల్రెడీ చెప్పేశాను, అందుకే కొంచెం ఫాస్ట్గా రాస్తున్నాను. ఓకే, ఇలా రాసిన తర్వాత ఫస్ట్ D = 8 అండ్ AN లేకపోతే L అని అంటారు. ఓకే, ఇప్పుడు వచ్చి AN అంటే ఎంత? 496. A + 104 + n - 1 × D అంటే 8. 496, 104 + 8n - 8 1s are 8. ఇవతల వైపు తీసుకొచ్చేయండి. 496లోంచి 104 లెస్ చేయండి. 293, 392, 392. 8 ఇవతలకు వస్తే +8 = 8. ప్లస్ చేస్తే ఎంత అవుతుంది? 400 = 8. సారీ, మరొకసారి చూడండి. ఇక్కడ వచ్చి ఓకే, ఇక్కడ ఇది ఇవతల వైపు తీసుకొస్తే ముందు సింప్లిఫై చేశాను. 8 × n 8n -8. ఇది ఇవతల వైపు తీసుకెళ్తే మైనస్ కాబట్టి లెస్ చేస్తే 392 వచ్చింది. -8 ఇవతల వైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. యాడ్ చేస్తే 400, 8n =
ఇప్పుడు డివైడ్ చేస్తాం 400/8 ఈక్వల్స్ టు n. ఓకే, 4 టేబుల్లోని 4 2s 4 1s 0 0 క్యాన్సిల్ ఈజ్ ద 5. అంటే ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 50 టైమ్స్ అనేవి వచ్చాయి. మరి వీటిని యాడ్ చేస్తే ఎంత అంటే, యాడ్ చేయడానికి ఫార్ములా చెప్పాను కదా మీకు, Sn ఈక్వల్స్ టు n/2 a ప్లస్ n. Sn S50 సమ్ ఆఫ్ 50 టైమ్స్ 50/2 డైరెక్ట్గా రాసుకుంటే 25 రాసుకుంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఇది ప్లస్ ఇది యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 104 ప్లస్ 496 0 1 0 1 600 అంటే 600 వచ్చింది. అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 300 అంటే 5 3s 15 0 0 0. దట్స్ ఆల్. ఇంత వచ్చింది. అంటే దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే లాస్ట్ వన్ D ఈజ్ ద ఆన్సర్. ఎస్, D ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చితే మాత్రం ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. కంపల్సరీగా మీకు నచ్చే విధంగా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.